సభకు హాజరైన మిత్రులు, స్నేహితులు, ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగ ప్రేమికులు అందరికీ స్వాగతం. మొట్టమొదట రెండు విషయాలు స్పష్టం చేయాలి. మంగళగిరి దగ్గర విజయవాడకు పోయే దారిలో మంగళగిరికి మధ్యలో ఉండవల్లి అనే ఒక ఊరు ఉంది. ఆ ఉండవల్లి అనే ఊరిలో రాజగృహ అని ఒక హాల్ ఉంది. అది ఒక దళిత యాక్టివిస్ట్ కట్టాడు ఉండవల్లి దగ్గర. ఎవరైనా సరే ప్రత్యామ్నాయ రాజకీయాలు, సామాజిక విషయాలు మాట్లాడుకోవడానికి ఆయన ఉచితంగా ఇస్తాడు. అయితే ఒక షరత్, ఎవరైనా కానీ అక్కడ మీటింగ్ జరుపుకోవాలనుకున్న వాళ్ళు ముందు ఒక బుద్ధ విగ్రహం ఉంటుంది, దానికి ఒక మాల వేయాలి. ఈ రోజు నుంచి మేము రీపబ్లిక్ మళ్ళా ప్రజల పరిపాలన కోసం మేము సిద్ధమవుతున్నాం. ఈ రోజు నుంచి రాజ్యం అమలులోకి వస్తుంది అని ప్రకటించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగం రాసేటప్పటికే భారతదేశం యొక్క పరిస్థితులు, ప్రపంచం యొక్క పరిస్థితులు, భారతదేశం యొక్క సామాజిక పరిస్థితులు, సోషల్ ఇంజనీరింగ్ అంటాం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి అన్నీ లేకుండా రాజ్యాంగం రాయడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో 395 ఆర్టికల్స్, ఇందులో 12 భాగాలుగా, అది 2003కి 444 ఆర్టికల్స్ అయినాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఉందంటే, ఫ్రాన్స్లో ఉద్యమం జరిగి ప్రజాస్వామ్యం అనేటువంటిది బాగా చర్చనీయాంశంలోకి వచ్చేసింది. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేటువంటి చర్చలోకి వచ్చింది. ప్రభుత్వం అనేటువంటి చర్చనీయాంశమై వచ్చింది. అదే సమయంలో కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజిల్స్ రాసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, దాని ఆధారంతో రష్యాలో కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్ విప్లవం జరిగి అక్కడ కార్మిక వర్గ రాజ్యం, కమ్యూనిస్టు పరిపాలన ఏర్పడి ఉంది. కమ్యూనిస్టు పరిపాలనలో, సోషలిస్టు వ్యవస్థలో శ్రమ దోపిడీ లేకుండా కులాలున్నాయి, మతాలున్నాయి, కులాల మధ్య భయంకరమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఈ స్వాతంత్రం రావడానికి ముందే బాలగంగాధర తిలక్ అనేటువంటి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అందరికీ సమానత్వం కనుక ఇచ్చేస్తే మా భూముల్లో పనిచేసేటువంటి కూలీలు ఏమవ్వాలి? నూనె తీసేటువంటి, ఇక్కడ మనం నూనె గవళ్ళ అంటాం, అక్కడ తేలి అంటారు వాళ్ళు. తేలీలందరూ రాజ్యం టీడీపీ ప్రభుత్వం ఉంది, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, కానీ రాజ్యం ఉంటుంది, స్టేట్ ఉంటుంది. అట్లాగే కేంద్రంలో కూడా ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు, రేపు ఖిచడీ ప్రభుత్వం ఉండొచ్చు, అలయన్స్ ఉండొచ్చు, కూటమి ఉండొచ్చు, కానీ స్టేట్ మాత్రం ఉంటుంది. ఆ రాజ్య నిర్మాణం ఉంటుంది. రాజ్యం ఆ రాజ్యాంగానికి వర్తిస్తుంది. ఆ రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు తప్పనిసరిగా ఫాలో కావలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సామ్యవాదం అంటే వీలైనంత వరకు సమాజపరం చేయడం. దీన్ని ఎట్లా డిఫైన్ చేశారంటే, ఈ దేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఉంటాయి, ప్రభుత్వ పెట్టుబడులు ఉంటాయి. ఇది పూర్తిగా కమ్యూనిస్టు దేశం కాదు, ప్రైవేటు పెట్టుబడులు లేకుండా ఉండడం కోసంగా. కాబట్టి ప్రైవేటు వ్యక్తులు కూడా ఇక్కడ సొంత ఆస్తి కలిగి ఉండవచ్చు, ప్రభుత్వం కూడా తన వైపు నుంచి కొన్ని సంస్థలు నడపవచ్చు. ఆ ఉద్దేశంలో నుంచే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, BHEL కానీ, BSNL కానీ, ఇటువంటి పెద్ద పెద్ద రైల్వేస్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రెండిటి మధ్య పోటీ కూడా ఉండాలి. ఈ పోటీ లేకపోతే కేవలం ప్రభుత్వపరమైనటువంటి సంస్థలు మాత్రమే ఉంటే, రష్యాలో ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని మార్పులకు, కొన్ని నిరాశ నిస్తేజాలకు అవకాశాలు ఉంటాయి. కేవలం పెట్టుబడులు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే అమెరికా లాగా మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వాళ్లే కంట్రోల్ చేస్తారు. కాబట్టి
భారతదేశంలో ఈ 2 రకాల ఆర్థిక వ్యవస్థలు కొనసాగుతాయి. ప్రపంచంలో రకరకాల డెఫినేషన్స్ ఇచ్చారు. దీనికి ఒక డెఫినేషన్ లేదు. రాజ్యానికి మతం ఉండదు. ఒకటి, రాజ్యం అంటే స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్కి ఎటువంటి మతము ఉండదు. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే అది పరిపాలన చేస్తుంది. ఉదాహరణ మీరు చూడండి, సివిల్ కేసెస్లో మాత్రమే మతాలకి అవకాశాలు ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్లు బొట్టు పెట్టి పెళ్లి చేయవచ్చు, మీరు ఇష్టం వచ్చినట్టు నిప్పు చుట్టూరు తిరిగి అగ్ని ప్రదక్షిణ చేసి పెళ్లి చేసుకోవచ్చు, దండలు మార్చి పెళ్లి చేసుకోవచ్చు, ముస్లింలు నికా చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు, క్రైస్తవ సోదరులు రింగులు మార్చి పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సివిల్ మ్యాటర్స్. అదే ఎవడైనా సరే పొడిస్తే కొట్టుకుంటే క్రిమినల్ వ్యవహారాలు ఏదైతే జరిగితే మీవి ఇక్కడ పనిచేయవు. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం ఏ విధమైనటువంటి శిక్షా స్మృతిని ఇచ్చిందో దాని ప్రకారంగానే శిక్షించబడతారు. దాని ప్రకారంగానే మీ మీద కేసులు వగైరాలు పోలీసులు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. లౌకిక అంటే మీ యొక్క మతం అనేటువంటిది మీ వ్యక్తిగతము, మీ సంస్థాగతము. జమాతే ఇస్లామీ హింద్ తన సంస్థకు ఒక నినాదం ఇచ్చుకోవచ్చు, అది ధార్మిక నినాదం ఉంటుంది. అట్లాగే విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి సంస్థ ఒక నినాదం ఇచ్చుకోవచ్చు, ఇస్కాన్ అనేటువంటి సంస్థ ఒక నినాదం ఇచ్చుకోవచ్చు, రోమన్ క్యాథలిక్ మిషన్, ప్రొటెస్టెంట్ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క సొంత సంస్థలకు ఇచ్చుకోవచ్చు. కానీ వాళ్ళు భారతదేశంతో, భారత ప్రభుత్వంతో, రాజ్యాంగంతో మాట్లాడేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఏవైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ ప్రకారంగానే మీరు చేసుకోవాల్సి ఉంటుంది.